అందరికీ నమస్కారం అండి. ఇంకా ప్రభుత్వం పంచాయతీలకి ఎనవా చేయిందే ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆహ్, నేను ప్రెసిడెంట్ అని ప్రసారం చేసుకుంటున్నారండి. అయితే ఇక్కడ పార్టీ పరంగా ఎలక్షన్ జరిగినా గానీ ఒక వ్యక్తికి, అలాగే ఒక వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తికి అయితే ఓటేస్తడం జరుగుతుంది. అందులోనే కొంచెం మంచి నాయకుడిని, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోగలిగితే ఆ ఊరు బాగుపడుతుంది. అలాగే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు బాగుపడతారు. కొన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయి. మనం మన గ్రామానికే కాదు, మండలానికి కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఏరియాలో కానివ్వండి, ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే ప్రతి గ్రామం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి జరుగుతుంది. అంటే ఈ మంచి నాయకుడి గురించి అయితే ఆయన గురించి అయితే మీకు విశ్లేషణ చేద్దాం. ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన గెలవగానే ప్రజల్లోకి వస్తారండి. ప్రజల్లోకి వచ్చి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, త్రాగడానికి నీరు కానివ్వండి, అలాగే కరెంటు స్తంభాలు కానివ్వండి, ఉంటాయి మనిషికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వెంటనే అమలుపరుస్తారు. దగ్గరుండి కూడా పనులు చేస్తారు. అంతేకాదు, రైతు అంటే మహా ఇష్టం. రైతు కూలి అన్నా కూడా మహా ఇష్టం. ఎందుకంటే రైతు బాగుంటే కూలి కూడా బాగుంటాడు, కూలీడు బాగుంటే పిల్లలు బాగుంటారో, వీళ్ళందరూ కూడా 3 పూటలు తింటారన్న ఉద్దేశం మీద ఎక్కడైతే పండన భూములు అంటూ ఉంటాయో ఆ పండన భూముల గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి రాత్రులు పొగులు కష్టపడి కాలువలు వేసి, బ్రిడ్జీలు వేసి, నీరు తీసుకొచ్చి 2 పంటలు పండించే కార్యక్రమం కూడా ఆయన చేయడం జరిగిందండి. అటువంటి మంచి వ్యక్తి ఆయన. ఎవరో కదండి, ది గ్రేట్ జ్యోతుల్ నెహ్రూ గారు, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే అండి. ఆయన చేయలేని పనులు అంటూ ఏమీ లేవు. మన కల్లో కూడా ఊహించం అటువంటి పనులు కూడా చాలా అవలేలగా చేశారు ఆయన. అర్ధరాత్రి గట్ల తలుపు తట్టిన తక్షణం స్పందించి ఏలేరు కాలం వల్ల కొన్ని ముంపు గ్రామాలు కూడా ఉన్నాయి. వాటిని ఏం చేయాలని ఆలోచించి అయితే కొన్ని భూములు అయితే సేకరించడం జరిగిందండి. సేకరించడం జరిగే ఒక ఆ ముంపుకి అడ్డుకట్టేయడం వల్ల నీరు నిల్వ అవుద్ది. అలాగే ముంపు కూడా తగ్గుద్దనే ఉద్దేశంతో ఆయన కొన్ని భూములు అయితే సేకరించడం జరిగింది. అంతేకాదు, ఆ నీరు నిలవేయడం వల్ల భవిష్యత్తులో దాలవలకే, సారవకే ఇవ్వచ్చు. నీళ్ళన్నీ కూడా 2 పంటలు కూడా పండితే అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం అంతా, మన ఏరియా అంతా కూడా అనే ఉద్దేశంతో ఆయనైతే అక్కడ ఆనకట్ట కట్టడానికి కూడా ఇప్పుడైతే ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. అంతేకాదు, ఆయన మీటింగ్కి ఒక్క పిలుపు ఇచ్చారంటే వందల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో వస్తారండి. ఆయన అటువంటి మంచి వ్యక్తి. అంతేకాదు, ప్రతి ఊరు గుండెల్లో కూడా ఆయన ఉండిపోతారు. గ్రాస్థితి గెలవకపోయినా ఆయనే ఎమ్మెల్యే. ఓట్లు అయిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా పనులు చేయించుకుంటారు. అతనికి పార్టీ పరం ఉండదు, కులమత భేదాలు లేవు. చాలా సౌమ్యమైన మనిషి. అటువంటి వ్యక్తి కదా మనకి కావాల్సింది. అటువంటి నాయకుడు కావాలి, అటువంటి సమర్థమైన నాయకుడు కావాలి. అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే అవతల రాష్ట్రమే కాదు, యువతల ప్రజలు కూడా బాగుపడతారు. అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన అందరం కూడా సుఖంగా ఉంటాం, స్వేచ్ఛగా ఉంటాం. ఇందులో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసు చేసి క్షమిస్తారని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జై హింద్.